గురువుగారు చేశారు. సద్గురువర్యులు శీర్ష పద్య కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష శిరోమణి సుమన్న సింహ తలాట సన్మాన గ్రహీత గురుబ్రహ్మ అవార్డు గ్రహీత తెలంగాణ రాష్ట్ర నంది అవార్డు గ్రహీత తెలుగు కీర్తి అవార్డు గ్రహీత శ్రీ శ్రీ స్వామి నిర్భయానంద గురువి కోసిన సత్యనారాయణ గొల్లప్రోలు వాస్తవ్యులు కాకినాడ సమీపం వారిని వేదిక మీద ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాను. రాజయ్య గారు వారిని వేదిక మీద ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. బోధనంగా శ్రీ రఘునాథరెడ్డి ఆయన వారు కూడా వేదిక మీద ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిత్య నిపుణులైన పడవల కాళిదాస్ గారిని కూడా వేదిక మీద ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. సరిపోయింది. ఎంతో శ్రమ కోర్చి మన యొక్క ఆహ్వానాన్ని మనకి చేసినందుకు మరి వారికి దైవము మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని విన్నప్పుడే వారి యొక్క ప్రయత్నానికి కానీ వారి యొక్క శ్రమకు కానీ సార్థకత చేకూరుతుంది. మరి మన మీద ఎంత ప్రేమ అభిమానం ఉండబట్టి వారు అంత దూరం నుంచి వచ్చారు. మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం వినాలి. మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుష్ఠానం చేసుకొని అనుసంధానం చేసుకొని మనం ఆచరించినప్పుడే ఆ ప్రయోజనం కలుగుతుంది. మనం గురువు గారి యొక్క అనుగ్రహం మరి వారికి మనకి ఏనాటి సంబంధం మరి గురువు గారు ఏదైనా కలిపారు మరి శ్రద్ధగా మీరంతా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వినవలసిందిగా కోరుతున్నాం. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని దయచేసి సద్గురు బ్రహ్మ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో సరుషభ్యో పరమగురుభ్యః సర్వోపప్రవరైతః ప్రజ్ఞానగణ ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి. ఓం శాంతి శాంతి శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళ్యాణ కాంతిరేకాయ కారుణ్యమూర్తి రూపాయ కల్లేపల్లి పరవాసాయ కేవియారు నమో నమః. శ్రీతామరాణ పరవాసీనాం తావకామృత ప్రబోధితం సత్యజ్ఞాన ప్రదీపితం సత్యనారాయణ గురుం భజే. హరి ఓం. జై సద్గురు మహారాజ్ కి జై. క్షేత్రాధిష్టాన పాదుకులైనటువంటి పరిపూర్ణాచార్యులు సద్గురువులు బ్రహ్మశ్రీ మెట్టపల్లి సత్యనారాయణ వారు నిజానంద సద్గురు సార్వభౌముల వారి యొక్క పాదపద్మములకు అనుమెళుతూ ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి ప్రస్తుత పీఠాధిపతిగా నవరారాలు కష్టపడుతున్నటువంటి సద్గురు యొక్క ఆజ్ఞను శిరసా వహించి సద్గురు యొక్క విద్యుత్ ధర్మాల్ని నెరవేరుస్తూ మనందరినీ కూడా ఏకతాటి మీద నడిపిస్తూ ఇక్కడ ఏకాగ్ర సంతానంతో నిర్వర్తిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ రోజున ఇక్కడికి రప్పించడానికి మనుగోర ఇక్కడికి రప్పించడానికి మూలకారణమైనటువంటి వారు ప్రస్తుత పీఠాధిపతులుగా ఉంటున్నటువంటి కృష్ణమూర్తి గారు వారి యొక్క దీక్షానామానికి ప్రజలుతూ వీరు నిత్యానంద కృష్ణమూర్తి గారు సద్గురు ప్రభువుల వారు కూడా మేము ప్రణామం
అలాగే నాతో పాటుగా వేదికను అలంకరించినటువంటి ఎవరు కూడా నాకు పనిచేస్తారు కాదండి, మరి గురువు గారైనా పిలుస్తున్నాను, పేరు తెలియదు కాబట్టి ఈ వేదికను అలంకరించిన సద్గురువులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పీఠాధిపతుల వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా మీరు చక్కగా పారాయణ చేశారు, హోమం చేశారు, మరి గురుమూర్తి యొక్క పౌర్ణారాధన పూజ చేశారు, ఆరాధన పూజ నిర్వర్తించారు, అందరికీ కూడా ఉపాధి ఇచ్చారు, ఆనందం ఇచ్చారు, రాత్రి నుంచి మేలుకొని ఉన్నారు, ఉదయం నుంచి వంటలు చేశారు, లేదా శ్రమపడ్డారు, ఇప్పుడు పాలు పెట్టడానికి సిద్ధంగా కూర్చుని ఉన్నారు. మీ అందరికీ కూడా ఆ సద్గురు యొక్క క్రియాశీసులు ఉండాలని ఆశీర్వదిస్తూ, మరి ఈ యొక్క సభావకాశాన్ని నాయన గారు మనకు ఇచ్చారు కాబట్టి మనకున్నంతలో ఒక 2 విషయాలు సద్గురు యొక్క సందేశ స్వరూపంగా మనం వినాలి, మీరు చెప్పాలి, మీరు వినాలి. తదుపరి మీలో కూడా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, మీరు చెప్పాలి, మేము వినాలి అనే అభిప్రాయభావ సంబంధంతో కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నామండి. మరి ముందుగా అసలు కార్యక్రమం చెప్పారు గురుగా 4 గంటలకు పెట్టుకుందాం అనుకున్నాను. అది మన వారు మనసు రాసుకొని మేము దూరం నుంచి వచ్చామనే ఉద్దేశంతో 2 గంటలకే మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. వద్దే సాంఖ్యయోగ సకలేంద్రియం సౌఖ్యగానక మంచి ఎదుల మన్న మాటల కన్నా అఖిల జీవ సంగ ఆత్మలింగా మహత్వం కలుస్తూ ఉంటారు. సాంఖ్యయోగం అని విచారించకుండా, సాంఖ్యయోగంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా మేము ఇతరులు అంటే, మేము మంచి గురువులు అంటే, మేము పీఠాధిపతులు అంటే సరిపోతుందా అని అడుగుతున్నారని కవిగారు, ఆకులు గురుకుంటూ కవిగారు. ఏముంది సాంఖ్యంలో ఏముంది అంత విశ్వాసం చేయడానికి చాలా మంది అంటూ. సాంఖ్యము సకలేంద్రియముల యొక్క సంచార రహస్యాన్ని తెలియజేస్తుంది సాంఖ్య విచారణ. సంఖ్యలను విడగొట్టేది సాంఖ్యం. ఎవరికి సంఖ్యలు? నేను అనబడేటటువంటి జీవుడికి తనకు తానుగా వేసుకున్నటువంటి సంఖ్యలు వినాలి అంటే సాంఖ్య విచారణ తెలియాలి. ఏమంటే సాంఖ్య విచారణ తెలిసి తీరాల్సింది. అటువంటి సాంఖ్య విచారణ కనుక మనం చేసుకోలేకపోతే గురుబోధ యొక్క విధానం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే సాంఖ్య కారక అవనస్య పరిపూర్ణ రాజయోగము అన్నారంటే. గురుమతం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే గురువు దగ్గర మనం ఏది నేర్చుకోవాలి అంటే గురువు మనం ఏది అడగాలంటే అంటే 3 విషయాలు గురువు దగ్గర ఎప్పుడు ప్రస్తాపన చేయకూడదు. ఏంటా 3 విషయాలంటే నీ సంసార విషయాలు, నీ ఆరోగ్య విషయాలు, నీ ఆర్థిక విషయాలు. ఈ 3 గురువు సంతానంలో మీరు ఎప్పుడు ప్రసక్తి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 3టికి అతీతంగా ఉన్నది గురుతత్వం. ఈ 3 మన కర్మను బట్టి ఏది జరగాలని దొరుకుతూ ఉంటుంది. దీనికోసం ఏమీ ఆత్మ పడవలసిన పని లేదు. ఆ పైన ఉంది మనం తెలుసుకోవాల్సిందైనా వాళ్ళు చెప్పాల్సిందైనా. అందుకని మొట్టమొదటి కందార్థంలోని చెప్పే చూడండి విషయం మీకు సాధన సంపత్తి గల సాధకుడు కన్నరుడు. గురువు గారి శిష్యుడు ఏమని ఉంటే ఏదడుగుతాడో ఆ నందంతో తెలియజేస్తాడు. వాడు సాధన సంపత్తి కలిగి ఉన్నాడని గురువు గారి శిష్యుడు. అలాంటి వాడికి గురువు చెప్పే బోధ అవసరం చెప్పాడు. సాధన సంపత్తి అంటే 4 రకాలైనటువంటి లక్షణాలు ఉండాలని ప్రతి ఒక్క శిష్యుడికి కూడా. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ ముక్తులంత అనుభవ విరాగము, శమాంశక్త సంపత్తి, ముముక్షత్వం అనేటటువంటి 4 లక్షణాలు మన దగ్గర ఉన్నట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది గురువు గారు ఏది అడగాలి, ఏది తెలుసుకోవాలి, ఎందుకు రావాలి గురువు అనే విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఇవి లేని వాళ్ళు ఎవరైనా గురువు దగ్గరికి వచ్చారు అనుకోండి, అయ్యా నాకు ఒంట్లో బాగుంటలేదు, ఇంట్లో బాగుంటలేదు, పెట్లో బాగుంటలేదు, ఇదిలో బాగుంటలేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఏదో లేదు. ఇవి ఎలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా గురు సన్నిధానంలో పెట్టకూడదు, దేవుడి సన్నిధానంలో పెట్టండి. ఎందుకంటే నోరు లేనాడు కాబట్టి ఆయన వెంటారు, పర్వాలేదు. గురువు గారు నోరు ఉంటుంది కదా, ఈ నూరు కోరాడు మొక్కే వేస్తారు. అంచేత గురువు సన్నిధానంలో అప్లికేషన్ పెట్టకూడదు అంటే విజ్ఞాపన మాత్రమే. దేవుడి సన్నిధానంలో అప్లికేషన్ పెట్టుకోండి, మీకు యోగం ఉంటే ఇచ్చేస్తారు, యోగం లేకపోతే ఊరుకుంటారు. ఇక్కడ
అటువంటి గురు సన్నిధానానికి మనం వచ్చినప్పుడు ఏం తెలుసుకోవాలని అనుకుంటే గురు బోధ అనేది క్రమం ఎలా ఉంటుందంటే అని చెప్తాను మీకు. సాంఖ్యము, తారకము, అవనస్తము, పరిపూర్ణము, ఇది 4 విధాలుగా ఉంటుంది. ఆ 4 విధాల్లో ఉన్నటువంటి మొట్టమొదటిదే సాంఖ్య విచారణ. ఆ సాంఖ్య తెలియదు ఏమీ తెలియబడుతున్నా అధ్యాపులుగా చిన్న కథ. పంచవన్నెల రామచిలుకను ఉంచిరి పంజరమందున దాని పలుకలు వినుటకు, పంచవన్నెల రామచిలుకను ఉంచిరి పంజరమందున దాని పలుకలు వినుటకు, మంచివి 4 వేదములు ఎక్కించి పలుకుతున్న గారడీలోక శృంగారాలెనగా, పంచవర్ణమూలాలు మించి వెల్వెడు కాంతి ఆసువారాలకు కైవల్య ప్రాప్తంచు, ఎక్కి పలికితే లాభమేమని కొంచెమైన తలంపు నిరుగక కంచు మేరవ చచ్చకవి గురుడ కలమును బోధించు ఆరామాచిలుగా గారడీలోక శృంగారాలెనగా. జయ జయ సద్గురు వారికి, జయ సద్గురు మహారాజ్ కి. ఒకసారి జయ సద్గురు మహారాజ్ కి. అంటే ఎందుకు అనిపిస్తుందంటే అక్కడక్కడ కొంచెం భోజనం అయింది కదా, నట్టుబడి అవకాశం ఉంటుంది, అది పోవాలని ఆ గురువుగా పిలిచాం అనుకోండి దూరం వెళ్ళిపోతుంది. ఏం చెప్తున్నారు? పంచవర్ణాల రామచిలుకను, దానికి రంగులు 5 ఉన్నాయంటే నిన్ననేంటి 5 రంగులు రామచిలుక ఉందంటండి. దాన్ని పంచులో పెట్టారు. దేనికోసం పెట్టారు? దాని పలుకులు విందామని. ఏం పలుకుతుందో ముచ్చటగా పడుతుందో ఆలకిస్తామని పంచులో ఉంచారంటే నా రామచిలుక, పంచవర్ణాల రామచిలుక ఉంచితే పలుకుతుంది. ఏమని పలుకుతుందండి? మొత్తం మహావాక్యాలన్నీ కూడా చతుర్వేదాలన్నీ పలికేస్తుందండి. పలికితే ఎంచి పలుకుతుంది రామచిలుక. 4 వేదాల్లో ఎంచి మహావాక్యాలు 4 తీసి అది పలికేస్తున్నాడు. ఏమని? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఓ యాక పరుగు పెట్టి పలికేస్తా ఉందండి పలుకులన్నీ కూడా. మరి పలికితే మరి మరి కొంచెమైనా తలంపుండదు కదా, నోటితో పలుకుతుంది కానీ బుద్ధిలో దాని అనుభవం ఏంటో అది తెలియట్లేదు, రాదు, తెలియబడదు. వాచావేదంగా ఓకే నోటితో పలుకుతుందండి రామచిలుక. మరి ఇచ్చి పలికితే లాభం ఏమైంది? మధ్యలో కొంచెమైనా దాని యొక్క రహస్యము తెలియాలి కదా. ఇచ్చి పలికి లాభం ఏమైంది? కొంచెమైన తలంపు తెలియదు. ఆ కొంచెం రామచిలుక యొక్క రహస్యం అంతా కూడా సత్యనారాయణ దాసు గారు సత్యనారాయణ దీక్షితుల వారు చక్కగా మనం తెలియజేస్తారు. సమా రహస్యవంతాన్ని చెప్తూ ఈ అంతర్థాన్ని మొదలెట్టండి. దీంట్లో ఏం చెప్తున్నారంటే పంచవర్ణన రామచిలుక అన్నారు. నిజంగా అడుగుతున్నాను చెప్పండి, చిలుకకు రంగులు ఉన్నాయా? చిలుకకు రంగులు ఉన్నాయా? నాకు తెలిసి చిలుకకు రంగులు లేవు. మరి గురుగారు అబద్ధం చెప్తున్నారా? పంచవర్ణ రామచిలుక అన్నారు, అబద్ధం చెప్తున్నారా? కాదు, గురువు ఎప్పుడు నిజమే చెప్తారు. మరి ఎందుకన్నా పంచవర్ణ రంగులు చిలుకకు రంగులు లేవు కదా అంటే ఇక్కడ చిన్న బ్రాంచ్ ఏంటండి అంటే రాత్రి ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చింది, పూర్వం మాట్లాడి రాత్రి ఉంది. రాత్రికి 5 అద్దాలు ఉన్నాయి, 5 వైపులు. అంటే 4 వైపులు 4 అద్దాలు ఉన్నాయండి. పైన అద్దం లేదు కానీ ఓపెన్ చేసిన కన్ను ఉంటుందండి. ఆ రాత్రి 50 వెళ్తారు. పైన తూర్పులో ఒకరున్నారు, తమిళ ఒకరున్నారు, దక్షిణ ఒకరున్నారు, ఉత్తరం నలుగురు 4 వైపులు కూర్చున్నారు. కాకపోతే 4 వైపుల అద్దాలకు 4 గుర్తులకి వెళ్తూ ఉన్నాయి. ఆ రాత్రికి ఆ లోపల జ్యోతి వెలుగుతూ ఉంది. తూర్పులో నడితే బాబు లోపల జ్యోతి ఏ వైపులో ఉన్నాడు? ఎర్రగా ఉంది అంటున్నాడు. అడవులలో అడిగితే పచ్చగా ఉంది అంటున్నాడు. దక్షిణంలో అడిగితే ఆ నీల రంగులో ఉంది జ్యోతి అంటున్నాడు. ఉత్తరంలో అడిగితే ఆకుపచ్చ రంగులో ఉందని చెప్తున్నాడు జ్యోతి. మరి నలుగురికి 4 రంగులకి ఎందుకు కనబడుతుందండి? ఇది 4 అద్దాల్లోకి ఉంది. అద్దాలు లోపలికి ఉంది కానీ కనిపించేది అద్దాలు కదా. అది అద్దాలు ఉన్న రంగు జ్యోతికి మనం ఆపాదన చేసుకుని 4 రంగులు చెప్తా ఉన్నాం. పైన ఒకరు ఉన్నాడండి నిజమేరున్నాడు, వారికి అద్దాలు లేవు. అక్కడ ఓపెన్గా చిన్న కన్నులు ఉంది రంధ్రం, పైన ఓపెన్ రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో చూడగలిగిన వాళ్ళకి దీపం యొక్క యథార్థ రంగు అది కాని వస్తుంది. వాడు స్పష్టంగా చెప్తున్నాడు, లేదు లేదు మీరు వాదనాడకండి, ఇది స్వచ్ఛంగా శుద్ధంగా తెల్లగా ఉంది జ్యోతి, స్పష్టంగా శుద్ధంగా ఉంది జ్యోతి. 7 అంతులు ఏమంటే పైన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకని ఈ పైన రంధ్రం కనిపెట్టిన వాళ్ళు మిగతా 4 రంగులు చూసిన వారు 4 రంగులు కనిపిస్తున్నాయి. కాబట్టి విషయం ఏంటంటే రంగులు రాత్రికి ఉన్నాయి కానీ జ్యోతికి లేవు. అలాగే పంచవర్ణ రామచంద్రుడు ముంచి పంచమందున అంటే పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం ముందు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి పరిపూర్ణ స్వరూపంగా ఉన్నటువంటి ఈ జ్యోతి చిలుక లోపల
ఎప్పుడో ప్రవేశిస్తుంది ఇందులోకి, అది లోపలే ఉంది. కానీ మనకి దాని పంచవర్ణం రామచిలుక అని చెప్తూ ఉన్నారు. అంటే పంచ రంగులతో ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరంలో వెలుగుతా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ఈ పంచవర్ణల రామచిలుక. ఇప్పుడు చెప్పండి, రంగులు దానికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా? దేహానికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా రంగులు? దేహానికి ఉన్నాయి. దేహానికి మీద రంగులు పులివేమో దానికి పులివేము. ఏ రంగు రూపు లేనటువంటి దానికి వెండి పులివి దాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాము. అందుచేత ఈ కందాత్వంలో అలా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ పంచం యొక్క రంగుల గురించి, ఈ పంచం యొక్క నిర్మాణం గురించి, ఈ పంచంలోకి ఆ చెట్టు ఎలా వచ్చి దూరిన తర్వాత ఆ చెట్టు ఇందులో ఎక్కడ సంచరిస్తుంది, ఏ సమయంలో ఎక్కడ తిరుగుతుంది, ఇది ఏ విధంగా తిరుగుతుంది, దీనికి రెక్కలు ఎక్కడ ఉన్నాయి, దీని ముక్కు ఎక్కడ ఉంది, దీని కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఇది ఎగిరిపోయేటప్పుడు ఎలా ఎగిరిపోతుంది, ఎక్కడికి ఎగిరిపోతుంది, ఈ విషయాలు అంతా తెలియాలి అంటే కొంచెం పందుల యొక్క రహస్యం తెలియాలి. అంటే ఒక ఇంటికి మనం అద్దెకి వెళ్తామండి, అద్దెకెళ్ళి ఇల్లు ముందు డైరెక్ట్ సామాన్లు పట్టుకు వెళ్ళిపోతామండి, ముందు వెళ్తామండి, ఇల్లు చూసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి రావని చూసుకుంటాం, ఎన్ని రూములు ఉన్నాయి, వంటగది ఏమో ఉంది, పాయకాలు ఎక్కడుంది, అవకాశంగా ఉందా లేదా, యంత్రం గాలి వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుని మాట్లాడుకుని అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు బుక్ చేసుకుంటాం. కానీ ఈ ఇల్లు అలా బుక్ చేసుకున్నామా? ఈ ఇల్లు ఎలా బుక్ చేసుకున్నాం? దీన్ని మనం బుక్ చేసుకున్నామా? లేదే, మనం చేసిన కర్మకానుసారంగా వచ్చింది ఈ ఇల్లు. ఈ ఇల్లు మాత్రం మనం నచ్చినట్టుగా కట్టుకుని కాపుకుంటున్నాము. అంటే ఈ ఇంటిలో ఏ మూల ఏదుందో అది మనకు తెలుసు కాబట్టి కరెంట్ పోయిన కూడా మనం కలుపుకుంటూ పనులు తక్కువ చేసుకుంటున్నాం. అవునా కాదంటారా? అలాగే ఈ దేహంలో కూడా ఎక్కడ ఏ ఇంద్రియం ఉంది, ఏ ఇంద్రికి ఎవరు అధిపతి ఉన్నారు, ఏ ఇంద్రియం ఏ పని చేస్తుంది, ఇదంతా దీని గురించి మనం తెలుసుకున్నప్పుడు మన ఆయన కరువు కూర్చొని కూడా ఇంద్రియ పనులని చేసుకుంటూ పోతూ ఉంటాయి. దానికోసం సాంఖ్య విచారణ అనేది చాలా ఇంపార్టెంట్ అని గురువులు మనందరికీ కూడా సాంఖ్య విచారణ మనకి అందించారు. నిత్య మరుగునెట్లు నిద్రించు యజమాని, నిత్య మరుగునెట్లు నిద్రించు యజమాని, బండి ఇంటి గడప బండి జీర్చున్నట్లు ఎవరి క్రియలు జరుగునో ఏ ప్రయత్నములు లేక వారి ఆత్మదనంతు బ్రహ్మమనగా మహత్తులు చెప్తా ఉంటారు. నిత్యము సంతకెళ్ళే బళ్ళు ఎక్కడికి బండి కడేస్తారు, సామాన్లు వేసేస్తారు, కట్టేసి తొట్లో పడుకుంటారు అని పోనాడు బండిని కదా. అక్కడ సామాన్ తిప్పేసిన తర్వాత మనం తొట్లో పడుకుంటే చదవాలి వేసేసారు, బండి ఇంటికి వచ్చేస్తుందండి, సామాన్లు ఇంటికి వచ్చేస్తాయి. గోడకు పోయినా కూడా ఎందుకని రోజు బండి తోడమే దాని పని, రోజు సంతకెళ్ళ బండి అలవాటు అయిపోయింది కదా. అలా అలవాటు ఎప్పుడు బండి కలిస్తే బండి కోరక్కలు ఎక్కడ ఇంటికి వచ్చేస్తుందండి. అలాగే సాంఖ్య విచారణ అనేది మనం అలవాటు చేసుకోగలిగితే, నేర్చుకోగలిగితే ఈ ఇంద్రియాలు అనే బండి ఎద్దులు ఈ దేహం అనే బండిని ఎప్పుడు ఎక్కడికి ఎలా లాగాలో అక్కడ లాగేసి గణ్యం తీర్చేస్తాయి. మనం హ్యాపీగా ఉండొచ్చు, పరిపూర్ణత్వంలో మనం మునిగి ఉండొచ్చు అని చెప్పి పెద్దలు వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సాంఖ్య విచారంలో ఒక భాగాన్ని మీకు నేను తెలియజేద్దాం అనుకుంటూ నాకు అవకాశించేంత వరకు మాట్లాడుతున్నాను. నిర్వికార నిర్వికల్ప అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము. ఎటువంటిదండి? నిర్వికారం. ఏ వికారీ గుణాలు దాని ఎందుకు లేవు. నిర్వికారం, నిర్వికల్ప. దీనికి ఒక కాలం లేదు, ఆనాడుగా ఈనాడుగా ఏనాడుగా ప్రశ్న లేదు అక్కడ. అచల అంటే దానికి కదలక లేవు, చంద్రత్వం లేదు దానికి, ఎక్కడికక్కడ కదలదు. కదలదు కాబట్టి దేవుడా ఈ కెమెరా కదలట్లేదు, దేవుడు ఉందామా? ఆ కోట కదలట్లేదు, దేవుడు ఉందామా? కాదు. తత్వం ఏంటి? కదలికలేని తత్వం కలుగుతున్నది అచలము, అది కదలికలేనిది. ఊరిక బుట్ట చక్క పొల్ల వేసుకుని ఊరంతా తిరుగుతూ లేదండి, అది అచలంగా ఉంది, చెరవ లేకుండా ఉంది, చెరవ లేకుండా ఉంది. కాదు అచలము, నిర్వికార నిర్వికల్ప అచలమై ఉంది. కదలటం లేదు కాబట్టి ఆ దేవుడు కాబట్టి కొత్త వరకు దేవుడు అనేది కాదు, పరిపూర్ణము. 4 లక్షలు చెప్పాను, అది అచలమై ఉండాలి, పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణమై ఉన్నటువంటి అర్థం ఏంటండి? నీవు నుండి మామూలుగా లేకుండా ఉండడం కాదు, విజయవాడలో ఉండి అర్థంగా హైదరాబాద్ లేకుండా ఉండడం కాదు, గొప్పలో ఉండి హైదరాబాద్ లేకుండా ఉండడం కాదు. ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ చూసినా అక్కడే ఉండాలి. అది చూడు, ఇందు చూడు, ఎందు చూడ సందులేక బ్రహ్మము కలిగి ఉన్నది భక్తముడు గర్వాలయం అంటారు గురువు గారు. ఎక్కడి చూడు బ్రహ్మము, పరబ్రహ్మము బయలై ఉంది, అది సర్వత్ర వ్యాపిస్తుంది, పరిపూర్ణంగా ఉంది. పరిపూర్ణం అంటే ఏంటి? ఉన్నది ఏదైతే ఉందో అదే ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తుందంటే రెండోది ఉన్నదంతా తానే వ్యాపిస్తున్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి? జరగడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఉన్నది, ఇదే ప్రాపంచుకోండి, దీని నుండి ఎలా ఉందనుకోండి, ఇంక అటు ఇటు జరగడానికి ఏమీ లేదు కదా. అంతే అచలము, అది అంత
దాని ఇంటి ఉన్నది కాబట్టి అచలం అన్నారు కానీ పుస్తకాల నుండి అచలం అయితే కాదు. అందుకని నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం వస్తువు ఉన్నది. అది ఎప్పుడు ఉన్నది ఉన్నదేదో ఉన్నది, మిగతా లేదు చేస్తున్నా. అటువంటి ఉన్న దాని నుంచి ఈ లేని జగత్ ఎలా పుట్టుకొచ్చిందండి అన్నప్పుడు ఆ అటువంటి పరబ్రహ్మ స్వరూపం ముందుగా అవ్యక్తమైనటువంటి వ్యక్తము కానటువంటి ఏదో ఒక వ్యక్తమైందటండి అవ్యక్తం. అటువంటి అవ్యక్తం వచ్చిన తర్వాత అది మహత్ అయిందటండి. మహత్ ఎంత వచ్చిందంటే ఊతలోకి ఒక వార్త ఏదైనా ఒక అప్పం పుట్టింది అనుకోండి, ఈ మధ్య సింతశక్తి నవకాయ గాత్రమే ఒక అప్పం పుట్టించారు అనుకోండి, ఎంటంటే ఎందుకు పోకపోతుంది అది మహత్ అయిపోతుంది వార్త. చూసారా, అవ్యక్తం మహత్ పుట్టింది. ఆ మహత్తు నుంచి అహంకారం ఏననేటటువంటి దురహంకారం, ఈశ్వరహంకారం, శుద్ధహంకారం పుట్టింది. ఈ శుద్ధహంకారం నుంచి ఆకాశము, ఆకాశ వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, ఈ విధంగా పంచభూతాలు ఉత్పత్తి అయ్యింది. కాబట్టి అవ్యక్త మహత్ అహంకారాలు మూడు, ఆకాశ వాయు పంచ, ఆకాశ వాయువు అగ్ని జల పృథివీ పంచభూతాలు 5. ఈ 5 3 8 అష్ట ప్రకృతులు. అష్ట ప్రకృతులతో కలిసి ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాలు అలాగే ఉంటే ఈ ఆకాశంతా ఆడుకోవడం కోసం ఈ అష్ట ప్రకృతులు కలిసి ఈ ఒక్క మానవ దేహాన్ని తయారు చేసుకున్నాయి. ఎలాగైతే ఈ మానవ దేహం ఉన్నప్పుడు ఈ ఆకాశాలు పంచభూతాలు 5 కూడా ఒక భూతం విలిప్తమై ఒకదాని ఒకటి కలిసి వికేంద్రీకరణ చెంది ఈ యొక్క 28 మానవ దేహం తయారైందని చెప్పి సాంకేతికాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎట్లా అయిందండి ఇది అంటే మనం తెలుసుకున్నప్పుడు ఈ యొక్క ఆకాశాన్ని 2 భాగములు చేసినప్పుడు ఒక భాగం వ్యక్తిగా ఉండిపోయింది, జ్ఞాత అయిందండి. అది రెండో భాగం 4 భాగాలయ్యి ఒక భాగం వాయువుతో కలిసి మనసు పుట్టింది, రెండో భాగం అగ్నితో కలిసి చిత్తం పుట్టింది, బుద్ధి పుట్టింది, మూడో భాగం జలంతో కలిసి చిత్తం పుట్టింది, నాలుగో భాగం బుద్ధితో కలిసి అహంకారం పుట్టింది. ఈ విధంగా ఆకాశం పంచీకరణ చెందినప్పుడు ఆకాశం సరి భాగం జ్ఞాత అయితే మిగతా 4 భాగాలు మిగతా 4 భూతాలతో కలిసి జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి అంతరేంద్రియాలకు పంచకమంతా కూడా ఆకాశ పంచకములు ఇవి ఉత్పత్తి అయ్యాయండి మనకి. ఆ తదుపరి వాయువు. ఈ వాయువు 2 భాగాలైతే ఒక భాగం వ్యక్తి వ్యాగవాయువుగా ఉండిపోతే రెండో భాగం 4 భాగాలయ్యి ఒక భాగం అలా ఆకాశంతో కలిసి సమాన వాయువు, ఇదైతే అగ్నితో కలిసి ఉదాన వాయువు, జలంతో కలిసి ప్రాణవాయువు, భూమితో కలిసి అపాన వాయువు. జ్ఞాన, సమాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువు అనేటటువంటి పంచవాయువులు, పంచ ప్రాణాలు పుట్టేయండి ఇందులో. ఇలాగే ఈ వర్గీకరణ వాయు పంచక పంచ ప్రాణాలు 5. తదుపరి అగ్నిభూతము 2 భాగాలైతే ఒక భాగం వ్యక్తి రూపమైపోయింది, చక్షువైంది. అగ్ని యొక్క వ్యక్తి సగభాగము చక్షు అయితే, నేత్రేంద్రియం అయితే మిగతా సగభాగం 4 భాగాలకి ఆకాశంతో ఒక భాగం కలిసి స్తోత్రము చెవులు పుట్టి అయ్యిందండి. రెండో భాగం వాయువుతో కలిసి వాక్కు సత్తు చర్మం పుట్టింది. మూడో భాగం జలంతో కలిసి గుయ్యము పుట్టింది. నాలుగో స్తోత్రము, తొక్కు, చక్షువు, చెవ పుట్టింది. రసేంద్రియం పుట్టింది, చెవ పుట్టింది. 5వ భాగం భూమితో కలిసి గ్రాణము, ముగ్గు పుట్టింది. ఈ విధంగా పంచభూతాలు అగ్ని యొక్క వాయువు, అగ్ని యొక్క పంచభూతాల పంచీకరణ వలన స్తోత్రము, తక్కు, చక్షువు, చెవ, గ్రాణం అనేటటువంటి 5 జ్ఞానేంద్రియాలు పుట్టేసుకున్నా. ఇక్కడికి 3 గ్రూపులు పుట్టాయండి. 4వది పంచభూతము. పంచభూతాల్లో 4వది జలము. ఈ జలము 2 భాగాలయ్యి వ్యక్తి భాగము గుహ్యమైంది, మిగతా సమిష్టి భాగం 4 భాగాలయ్యి ఒక భాగం ఆకాశంతో కలిసి శబ్దము పుట్టింది, రెండో భాగము వాయువుతో కలిసి స్పర్శ పుట్టింది, మూడో భాగం అగ్నితో కలిసి రూపం పుట్టింది, 4వ భాగము ఋతువుతో కలిసి వాసన గంధం పుట్టింది. ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనేటటువంటి పంచ తన్మాత్రలు విషయేంద్రియాలు అంటారు. ఈ యొక్క జలం యొక్క పంచకాలు, జల పంచకాలుగా విషయేంద్రియాలు పుట్టేసమ్మా. అక్కడ 5 28. లేకపోతే 5వది పంచభూతాల్లో ఉన్న భూమి. ఇది 2 భాగాలుగా ఒక భాగం విష్ణు భాగము బుధమయ్యింది, రెండవ భాగము 4 భాగాలయ్యి ఒక భాగం ఆకాశంతో కలిసి వాక్కుగా పుట్టింది, రెండో భాగం వాయువుతో కలిసి పాడిగా చేతులుగా పుట్టింది, మూడవది పాదములు, మూడోది అగ్నితో కలిసి పాదాలు పుట్టాయి, 4వది భూమితో కలిసి
జలంతో కలిసి గుయ్యము పుట్టింది. ఐదు మామూలుగా వాయువు ఎస్టి భాగంగా మిగిలిపోయింది. ఈ విధంగా పృథివీ యొక్క పంచకాలు పృథివీ పంచకాలుగా నిలబెట్టి మరి వాక్కు, పాడి, పాపము, కుయ్యము, మదము అనేటటువంటి 5 పంచ కర్మేంద్రియాలు పుట్టేస్తామా. ఇప్పుడు ఎన్ని గ్రూపులు వచ్చాయి? మొత్తం డాక్టర్ గ్రూపులు లాగా ఏంటంటే 5 గ్రూపులు. 5 5 25 మాయము త్వరతనము వచ్చే 5 5 25 మాయకు దొరతనము వచ్చి దురితమెచ్చే. ఈ ప్రపంచంతో కూడా ఎవరు మెచ్చుకుంటారు? దొరగాడినా దొరసాడినా? దొరగాడినా దొరసాడినా? బాగా ఆలోచించి చెప్పండి మీరు అందరూ కూడా. నమస్కారం గురుగారు, నమస్కారం దొరగారు. ఇది అన్నది ఎవరు పెడతారు? మీరు దొరసాడిగా దొరగారు కా ఎవరి దొరగాక దొరసారి పెడతారు మీరు. దొరసారి అంటే దేహము, దొరగారంటే లోపల. ఆ లోపల మనకు గుర్తు లేదు, అది కనపడదు. రంగు లేదు, రుచి లేదు, రూపం లేదు, నామం లేదు, దానికి ఏమీ లేవు, క్రియలు లేవు, ఏ విధమైన చలనం లేవు దానికి కదా. అది మనకు కనిపించదు. కాబట్టి కనిపించేది దొరసానే. ఎదుర్కొంటే అది ఇదే రొంగుదా, బొంగుదా, అంగుదా, పొట్టిదా, పొడిదా, నల్లదా, తెల్లదా, ఈ లక్షణాలన్నీ లేకున్నాయండి. ఈ పంచభూతాత్మకమైన 5 5 25 మాయకు ఈ మాయా శరీరానికి దొరతనం వస్తే ప్రజలందరూ దాన్ని చూసి మెచ్చుకుంటున్నారటండి. ఇది దీని యొక్క రహస్యము. ఇందులో 25 ఇంద్రియాలు ఈ విధంగా ఈ స్థూల శరీరంలో సొమ్ము చేసుకుని ఉన్నాయన్నమాట అండి. అటువంటి 25 ఇంద్రియాలు కలపొస్తే దానిని అయిపోయింది. హలో చూడమ్మా, హలో నీకెందుకులే మైకి నీది ఆగిపోయింది. హలో నా స్పీడ్ కింద పడిపోయిందండి భరించలేదు. కాబట్టి ఈ 25 ఇంద్రియాలకు స్థూల శరీరంలో వృద్ధి పొందితే దీనికి ఒక నామం, ఒక రూపం, ఒక స్థానం ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అటువంటి స్థూల శరీరంలో ఉన్న ఈ 25 ఇంద్రియాలకి మనకి కర్తవ్యాలు ఏంటి? అధిపతి ఎవరైనా చూసుకున్నప్పుడు జ్ఞాతకు గురుమూర్తి అధిపతిగా ఉన్నారు, మనసుకు చంద్రుడు అధిపతిగా ఉన్నారు, బుద్ధికి బృహస్పతి అధిపతిగా ఉన్నారు, చిత్తానికి క్షేత్రజ్ఞుడు అధిపతిగా ఉన్నారు, అహంకారం రుద్రుడు అధిపతిగా ఉన్నారు, అలాగే సమాన వాయువుకి జయుడు అధిపతిగా ఉన్నారు, జ్ఞానవాయువుకి విశ్వజనుడు అధిపతిగా ఉన్నారు, ఉదాహరణ వాయువుకి విశ్వకర్త అధిపతిగా ఉన్నారు, సమాన వాయువుకి విశ్వకర్త అధిపతిగా ఉన్నారు. అలాగే 5వదైనటువంటి అపార వాయువుకి మృత్యుదేవత అధిపతిగా ఉన్నారు. ఇలా 5 అధిపతులుగా ఉంటే, అదే జ్ఞాతకు కంఠస్థానము, మనసుకి జ్ఞాతకు భూమధ్య స్థానము, మనసుకి కంఠస్థానము, బుద్ధికి ముఖస్థానము, చిత్తానికి నాభిస్థానము, అహంకారానికి హృదయ స్థానము. 5 స్థానాలు ఉన్నాయటువంటి వారికి 5 నామాలు, 5 స్థానాలు, 5 పేర్లు ఈ విధంగా పెట్టుకుంటున్నారు. అలాగే సమాన వాయువుకి బొడ్డు దగ్గర స్థానం ఇచ్చారు. ఇది చేసే పని ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారంలో కూడా ఏ అవయవాలకి ఏ చెంత మోతాదులో సప్లై చేయాలో ఆ విధంగా చేసే డీలర్షిప్ సమన్వయం ఇచ్చారు. మనకి డీలర్షిప్ అనమాట. కోటా వారు అంటే ఎవరికి ఏ కోటాలో ఎంతమందికి ఎన్ని బియ్యం వాళ్ళని ఇస్తున్నాం కదా. అలాగే సమన్వయం ఏం చేస్తుందంటే మన ఆహారాన్ని ఏ ఇంద్రియాన్ని ఎంత పరిగణించాలో కనిపించే డ్యూటీ ఈ సమన్వయం 4 స్థానంలో ఉందండి. అలాగే వ్యాధవాయువు శరీరం అంతా స్థానం ఇచ్చారు. దీనికి ఎక్కడ చూసినా వ్యాధి ఉంటుంది. దీని పని ఏంటంటే మనం ఎవరైనా ముట్టుకుంటే తెలియజెప్పేది ఈ వ్యానవాయువే. కాబట్టి శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా మనకు పరిస్థితున్న అర్థం ఏంటి? ఈ వ్యానవాయువు అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఉదాహరణ వాయువు ఇది కంఠస్థానంలో ఉంటుంది. ఎందుకంటే కంఠస్థానంలో ఉదాహరణ వాయువు ఉండాలి అంటే కొడుకును కనిపించేటటువంటి శక్తి ఈ ఉదాహరణ వాయువుకి ఉందండి. అలాగే పగలు వస్తువు తిన్నప్పుడు వాంతులు పుట్టించి దాన్ని బయటికి వచ్చేసే శక్తి కూడా ఈ ఉదాహరణ వాయువులో ఉంది. అది కంఠస్థానంలో ఉంటుంది. దాని స్థానం కంఠస్థానము, దాని పని ఇది. ఇకపోతే ప్రాణవాయువు ఇదేంటంటే చేసేదంటే ఇది ఉండేది ఒకే స్థానంలో ఉంటుంది. ఉచ్ఛ్వాస విశ్వాసల రూపంగా ఈ యొక్క జీవుని లోనికి బయటికి, లోనికి బయటికి సాగిపట్టే పని ఈ ప్రాణవాయువుది. ఇది కనుక కోపిస్తే పారికెట్టేస్తారు. కాబట్టి ఈ ప్రాణవాయు డ్యూటీ లోపలికి బయటికి జీవుని సంచారం చేసే విధానం అంతా కూడా ఈ ప్రాణవాయువు అప్పచెప్పారు. దీని హృదయ స్థానం ఉన్నారు. అలాగే అపాన వాయువు ఇది బృహస్థానం అనే మూలాధారం కూడా బృహస్థానంలో ఉండే అపాన వాయువు. ఇది చేసే పని ఏంటంటే మన శరీరంలో వేస్ట్ ఏవైతే ఉన్నాయో మురుకులు, మలినాలు, మాలిన్యాలు ఇవన్నింటినీ కూడా బయటికి నెట్టేటటువంటి కార్యక్రమము ఈ అపాన వాయువు చేస్తుంది. అలాగే స్త్రీలకు
పురుడు సమయంలో కూడా బిడ్డను బయటికి నెట్టే కార్యక్రమంలో కూడా ఈ అపాన వాయువు సహాయపడుతుంది. ఇటువంటి పూర్తిగాన్ని ఈ పంచప్రాణాలకి అప్పచెప్పడం జరిగింది. స్తోత్రము. దీనికి చెవుడికి అష్టదిక్కులు అధిపతులు ఏమన్నారో చెప్తున్నారు. స్తోత్రం అష్టదిక్కులు అధిపతులు. అలాగే స్తోత్రేంద్రుడి స్థానము, స్పర్శ శరీరం అంతా స్థానము, స్తోత్ర పక్కటి చర్మము. ఈ చర్మానికి వాయుదేవుడు అధిపతి అండి. ఇది ఏది స్పర్శ శీతలము ఉష్ణము సమశీతలము సమవస్త్రము అనేటటువంటి 3 గుణాల యొక్క స్పర్శ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత చక్షువు సమస్తమైన ప్రపంచంలో కూడా నామరూపాత్మకమైన ప్రపంచంలో కూడా మనకి కళ్ళకు కనిపించడం చేసేది ఈ చక్షువు. కళ్ళు లేకపోతే ఏది చూడకపోతుందో ఆ చూసే శక్తి ఈ యొక్క ఇంద్రియ చక్షుడు అనేటువంటి ఇంద్రియంలో ఉంది. దీనికి అధిపతి సూర్యుడు అన్నారండి. సూర్యుడు చక్షుడు అధిపతి. మరి పోతే ఆ చక్షువు తర్వాత చక్షు జవ, ఇది వరుణుడు అధిపతి అండి. ఈ జపనేంద్రియాన్ని వరుణుడు అధిపతి. ఈ జపేంద్రియం ఏం చేస్తుంది పని ఏంటంటే ఇది 4 స్థానము, అధిపతి వరుణుడు. ఈ డ్యూటీ సంవత్సరం రుచులు ఉప్పు పులుపు చేదు కారం వరకు అనేటటువంటి 6 రుచులను ఎరుగుతాయ దీనికి పనిగా నిర్ణయించారు. రుచులతో దీని పని. తర్వాత జ్ఞానము, జ్ఞానం అనగా ముక్కు. ఈ ముక్కు డ్యూటీ ఏంటంటే నాశకేంద్రియం ఉంటుంది. ఇది ముక్కు వాసన ఉంటుంది. దీని పని ఏమి ఇచ్చారు అంటే జ్ఞానము వాసన చూసి దీని పని. మంచి గంధము, సుగంధము, దుర్గంధము, మిశ్రమ గంధము. అంటే దుర్గంధ సుగంధము, సుగంధ దుర్గంధము, మిశ్రమ గంధము అనే ఈ 4 వాసనని కూడా పసిగట్టేటువంటి పని ఈ జ్ఞానేంద్రియం ఇచ్చారు. దీనికి అశ్విని దేవతలు అధిపతులై ఉన్నారు. ఈ విధంగా స్తోత్రము, పప్పు, శక్తులు, జ్ఞానం అనేటటువంటి జ్ఞానేంద్రుల 5 కూడా స్థానాలు చెప్పారు, వాటి ధర్మాలు చెప్పారు, అలాగే వాటి అధిపతులు చెప్పారు. లేకపోతే వాయుపంచకమైనటువంటి పంచ ప్రాణాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము. శబ్దానికి పరాశక్తి ఆదిశక్తి, శబ్దానికి పరాశక్తి, స్పర్శకి ఇచ్ఛాశక్తి, రూపానికి ఆదిశక్తి, రసానికి జ్ఞానశక్తి, జ్ఞానానికి క్రియాశక్తి, పంచశక్తులు అధిపతులై ఉన్నారు. అలాగే స్తోత్రము శబ్దము చెవులో ఉంటుంది, స్పర్శ చర్మంలో ఉంటుంది, రూపము నేత్రంలో ఉంటుంది, రసము నాలుగులో ఉంటుంది, వాసన బుద్ధిలో ఉంటుంది. 5 స్థానాలు చెప్పారండి వీళ్ళకి. కాబట్టి ఈ అధిపతుల యొక్క ఆధిపత్యంతో ఈ 5 విషయాలు కూడా ఈ 5 మనం చేస్తే మనకు చల్లవారుతుందండి. ఇందులో ఏది బాధించినా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి ఈ 5వ భూమి ద్వారా వచ్చిన కర్మేంద్రియాలు 5 ఏంటంటే వాక్కు, పాని, పాదము, నీకు కర్మేంద్రియాలు అన్నారు. అంటే పనులు చేసే ఇంద్రియాలు ఇవి. పాప పుణ్యాలతో మీకు పని లేదు. వీటిని చేయించే వాళ్ళు ఎవరండి? జ్ఞానేంద్రియాలు 5. మీకు చేయించే వాళ్ళు ఎవరు? జ్ఞానేంద్రియాలు 5. చేసేది మాత్రమే ఇవి, చేయించేది అవి. కళ్ళు చూస్తేనే కాలు కదులుతుంది. అవునా? అందుకే ఇవి కర్మఫలాలు ఇంకా ఏమి ఉండవు. కానీ మొత్తం ఇంద్రియాలు అన్నింటిలో కలిపి ఉన్నాయి కాబట్టి అందరితో పాటుగా ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. సోమా ఇది వాకుకి అఖిలదేవుడు అధిపతి, పాదికి దేవేంద్రుడు అధిపతి, పాదాలు గుబ్బేంద్రుడు అధిపతి, గుహి ప్రజాపతి అధిపతి, బుధములకు దేవత అధిపతి. ఈ విధంగా 5 అధిపతులు ఉన్నారు. అలాగే స్థానాలు కూడా ఆత్మీయంగా ఉన్నాయి. స్థానములవి, అధిపతులవి, పేరులవి. ఈ విధంగా 5 కృత్యాలు కూడా ఈ పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 25 ఇంద్రియాలు వాటి కార్యక్రమాలు చక్కగా నివర్తిస్తూ ఉంటే ఈ స్థూల శరీరము చక్కగా దాని మనుగడని సాగించుకుంటూ ఉంటుంది. ఇందులో సాంఖ్య విచారం ద్వారాగా ఇంద్రియాల రహస్యాలు ఏ విధంగా తెలియజేస్తారు. ఇంకా ఇవి మళ్ళీ ఎలా పుట్టుకొచ్చాయో అలాగే లైవైపోయే విధానం కూడా గురుకులు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు. ఆ విధానంగా మరి ఎన్నో వచ్చింది అందులో కలిసి అందులో కలిసి అందులో మన నిర్మితాలు కలిప అందులో కలిపి మరొక ఏదైతే ఉందో దాని అంటే ఇవన్నీ కూడా లేకుండా పోతుంది. అంటే ఈ యాంత్రం ఈ స్థూల శరీరం అంతా కూడా లేనిటువంటి ఈ శరీరము ఉన్నట్టుగా మనకి కళలో కూర్చొని ఏడుగులు ఏ విధంగా మనకి విధంగా కూర్చున్నామో అలా అజ్ఞానంలో తొలిపడిన ఈ స్థూల శరీరం కూడా లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా మన భ్రాంతికి గుర్తు చేసి ఈ జగన్ వర్ణాలనేటువంటి ప్రవాహంలో ఇరుక్కునేలా చేసి ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం నుంచి మనం దూరంగా ఉంచేటువంటి క్రియ ఈ యొక్క
మాయమేను ఇది లేకుండా వచ్చి ఎరుక లక్షణము మనం మోసం చేస్తూ ఉంది సమా. అటువంటి ఎరుక లక్షణాన్ని మనం తెలుసుకోగలిగినవే ఇక సాక్ష్య విచారణ చెప్పి చెప్పడం జరుగుతుంది. అటువంటి బ్రహ్మాండంలో నుంచి ఈ పిండాండాలు ఇక్కడ ఆ పిండ బ్రహ్మాండాలు రెండు కూడా మనం చెప్పడం జరిగింది సాంఖ్య విచారణ. ఇది పిండాండం అన్నారు, పైది బ్రహ్మాండం అన్నారు. బ్రహ్మాండం నుంచి పిండాండం వస్తుంది, బ్రహ్మాండంలో నుంచే పిండాండం వస్తుంది. మరి బ్రహ్మాండంలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో పిండాండంలో కూడా అవే లక్షణాలు ఉంటాయి సోమ. బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయి, ఆకాశం వాయువు స్థూలభూతాలు ఉన్నాయండి. పిండాండంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. పిండాండంలో పంచభూతాలు ఏమిటాయా? ఆకాశంలో పంచభూతాలు ఏమిటంటే అది ఆకాశం పంచభూతాల్లో స్థూలభూతం ఆకాశం అయితే సూక్ష్మభూతం చెవులు. బ్రహ్మాండంలో వాయువు స్థూలభూతం అయితే పిండాండంలో ప్రాణంలో ఈ పంచ ప్రాణాలు ఏదైతే ఉందో అది వాయువు సూక్ష్మంగా. స్థూల శరీరంలో స్థూల బ్రహ్మాండంలో సూర్యుడు అగ్ని అయితే సూక్ష్మ శరీరంలో ఈ స్థూల శరీరంలో పిండాండంలో మన కండ్లు సూర్యుడు, నేత్రములు సూర్యుడు. అలా పిండాండాన్ని బ్రహ్మాండాన్ని పోలి చేసుకుని బ్రహ్మాండంలో ఏదుందో పిండాండంలో కూడా అదే ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. బ్రహ్మాండం ఏమైనా పంచిపోతాలు ఉన్నాయి, పంచిపోతాలతో నిర్మాణం ఈ పిండాండంలో కూడా పంచిపోతాలు ఉన్నాయి. దాని కర్మ దీనికి తెలుసు, దీని కర్మ మాత్రం దానికి తెలియదు అనుకుంటూ మనము ఈ పిండ బ్రహ్మాండం రెండు పోలి చేసుకుంటూ పోయినట్లయితే తల్లి నేస్తో రంగబంధురు తరువాత దాని పిల్లని సూక్ష్మాంగ బంధురు తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము పిల్ల దాడే తల్లి కాయ ఎల్ల లోకము బ్రతుకు భాగ్యం చెల్లిపోయిన పత్రమాయను ఏది రాయి జగన్ మరణము నిజబోధగలిగిన లేదు రాయి మోక్ష నరకము. తల్లిని ఏమన్నారని బ్రహ్మాండం అన్నారు, పిల్లని పిండాలు అన్నారు. ఈ పిండాల యొక్క రహస్యము బ్రహ్మాండాన్ని చెప్తారు, బ్రహ్మాండ యొక్క రహస్యము పిండాలను ఎరుకోవాలి కానీ అవ్వట్లేదు. అలా అభిన్నాడు ఈ లేకుండా వచ్చిన ఎరుక లేకుండా పోతుంది. కాబట్టి నాయన గురువు గారు చెప్తున్నారు, నాయన ఈ ఎరుక అనే లక్షణం ఏదైతే దేహం అనే లక్షణం ఉందో ఇది మూలం అసలు ఏదే లేదు నాయన. ఈ లేని ఎరుక నేను చాలా బాధపడుతుంది సుమా, దాని రహస్యం తెలుసుకుని మసులుకోని చెప్పి బోధ చేశారు గురువు గారు. అప్పుడు శిష్యుడు ప్రశ్న చేశారంటే ఎవరి అయ్యా గురువు గారు లేని అనుకుంటున్నారు, లేని అనుకుంటున్నారు, లేని వల్ల మనం జాగ్రత్త అంటున్నారు, ఎందుకు గురువు గారు భయపడాలి కానీ లేని వాళ్ళు మనకు వచ్చిన భయం అడిగారు శిష్యుడు. అంతే కదా, బాగుందనుకోండి కలుస్తుందో పొడుస్తుందో ఏదో ఉంటుంది, భయం అనేది ఉంటుంది. అసలు పాము లేదు, భయం ఎందుకు మనకి? ఇదే కదా ప్రశ్న. పాము ఉంటే కదా భయపడ్డారు, ఎరుకుంటే కదా భయపడ్డారు. ఎరుకుంటారంటే చెప్పండి అమ్మా, ఎరుకని దృష్టిగా ఉందా? లేదు కదా. మరి లేని ఎరుకు మనకు వచ్చింది చెప్పలేంటి? మనకి చెప్పడానికి దేని వల్ల వచ్చాయి? ఎరుకు వల్ల వచ్చాయా, పసుపు వల్ల వచ్చాయా? ఎరుకు వల్ల వచ్చాయి. మరి ఎరుకు లేదని మీరు అంటున్నారు గురువు గారు, లేని ఎరుకు నన్నేం చేస్తుందని అని చెప్పారు గురువు గారు శిష్యుడు. అప్పుడు చక్కటి సమాధానం చెప్తారు గురువు గారు. ఏం చెప్తున్నారంటే నాయన నేను చెప్తున్నాను ఆశిస్తున్నారు. అమ్మాయి అబ్బాయి ఉన్నారు, చక్కగా ఒకరికొకరు చూసుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. వ్యాసకాలం వచ్చింది, 6 పేరు మంత్రులు వేసుకున్నారు, కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. ఆ 6 కబుర్ల మధ్యలో అమ్మాయి ఒక ప్రశ్న వేస్తున్నారు, ఏమండి మనకైతే ఇప్పుడే పెళ్ళయింది కాబట్టి మనకు ఉన్నది ఒక్క మంచమే, ఈ ఇద్దరు మంత్రి ఈ మంత్రం వేసుకుని మన ఇద్దరు పడుకుందాం సరిపోయింది, రేపు పాపం పిల్లలు పుస్తకం వస్తారు కదా అప్పుడు ఏం చేద్దామండి, మనకి ఈ మంత్రం ఎలా సరిపోతుందంటే అడిగిందంటే అమ్మాయి. అంటే వాడు అన్నాడు దానికి ఏమవుతుందే నువ్వు కొంత జరుగు నేను ఎలా జరుగుతానని చెప్పేసి అంటే కొంత ఆవిడ చెప్పి కొంత తెలుసు మధ్యలో ఖాళీ వచ్చింది. ఇదిగా ఈ ఖాళీలో పడుకోబెట్టుకుందాం, నువ్వేం చెప్తామంతా ఏమొద్దు దాని వరకు మర్చిపో హాయిగా ఉంటాం అన్నాడు భర్త. అలాగే అనుకోండి చక్కగా జరిగిపోతుంది. మగ ఆగానికి పోయిన తర్వాత అలా వెళ్ళిపోతుంది అంటాడు. ఏమండి ఒక పెట్టుకోవాలి సరి పెట్టుకుంటావా ఏంటి, ఇంకో పెట్టుకుంటురా అప్పుడు అక్కడ పట్టుకోబెట్టుకోవాలండి అన్నాడు. ఓ దానికే పోయి కొంచెం జరుగు నేను ఇంకో కొంచెం చెప్తాను అది అలా జరిగింది ఎంత కింద వెళ్ళిపోయాను. ఎవరితో చేశారు ఉన్న కొడుక లేని కొడుక ఎవరితో చేశారు భక్త మీద నుంచి ఉన్నదా కూతురు ఉందా? ముందు కొడుకు పుట్టాడు, ఒక ఖాళీ వచ్చి వారాలు పట్టు పెట్టుకుని అనుకున్నాడు, 2 కూతురు పడుతున్నాడు అనుకున్నాడు, కూతురు వచ్చింది కింద వెళ్ళిపోయాడు. అంతేనా? వచ్చిన కూతురు ఉందా అక్కడ ఉందా? లేని కొడుకు కూతురు ఎలా చేశారండి ఆయన గుర్తుందా నీకు? అర్థమైందా? లేదంటే నన్ను ఏం చేస్తాను అనుకున్నావా, ఇది నన్ను ఇలాగే చేస్తుంది పరిపరాలు వాళ్ళిద్దరు కొన్ని అలా ఉంచండి అది అలా ఉంచండి. అత్తారింటికి కొత్త పెళ్లి అయింది, తోడుపెళ్లి కూడా పంపుతారు కదా, తోడుపెళ్లి పెళ్ళికొడుకు కూడా అత్తారింటికి వెళ్ళారు ఇద్దరు బాబు ఇద్దరు కూడా. ఆ తోడుపెళ్లి అత్తగారు ఏమందంటే
ఎవరు పెరుగు పెరుగు అమ్మలు వచ్చి పాల్గొంటారు కదా, ఏమే పెరుగు అంటే తోచుకుందా అని అడిగినారు. అది తోచుక్క పెరుగుని పెరుగు రాపుతారు, అప్పుడు తోటకు బతిగా లేకుండా పోయింది. ఏమందండి ఏమందండి తోచుకు చెప్తుంది ఏమన్నావుడా, పెరుగుడికి పెరుగు లేకపోతే పోయింది, తోట పెరుగుడికి మచ్చికైనా లేకుండా పోయింది అన్నట్ట. అది ఆర్కించే తోట పెరుగుడు గొడవ చేసేది. అది పెరిగంటే నేను మధ్య ఎంతో అక్కడిపోయింది గొడవ, కొడుకులు లేక పోయిందండి. చెప్పడానికి వచ్చాడు తప్పు చెప్పండి, ఏంటో మాత్రం గొడవ ఎందుకు వచ్చిందన్నారు. ఏం తినాలంటే నేను తోట పెరుగుడు పెరుగుడు బాగా చూడాలనుకున్నాను అంటే మీరు చూడాలైనా అరేం ఏం చూస్తున్నారు, ఏం చూస్తావమ్మా, నేను చూసానమ్మా, నేనేం చేశాను బాబా కూడా ఏమంటారండి, పెరుగట్టండి నాకు మర్చిపెట్టండి. ఇది గొడవ, పెరుగుని పెరిగట్టండి నాకు మర్చిపెట్టండి. వేసిందా ఎక్కడికనే వేసిందా వెళ్ళదు కదా, గొడవ అయిపోతుంది. ఉన్న పెరిగా ఉన్న మచ్చిగా, లేని పెరిగా లేని మచ్చిగా. చెప్పండి అమ్మా, నవ్వుతారు చెప్పండి, నిజం చెప్పండి, ఉందా లేదా లేదేనా ఆయన ఇలా బుద్ధి తెచ్చుకోరా. ఆయన లేని ఏడుకు నన్నేం చేస్తాను ప్రశ్న వేయకు, ఆ లేని ఏడికే కారణం తిప్పి జనులను కారణం తిప్పి వేయునురా. లేని ఏడుకయ్యే జనులను బట్టి కారణం తిప్పునురా. ఉన్నది ఒకటేరా సత్యము కన్నుల కనబడదు, లేని ఏడుకయ్యే కారణం బట్టి జనులను బట్టి కారణం తిప్పునురా. కదండి, ఈ సత్యం తెలిసిన శివుడాయే, సత్యము తెలియక నరుడాయే, తెలిసి తెలియని అయోమయోడో తెలివే తానాయే. ఈ ఎరుకే నేననుకునే పరిస్థితిలో తెలిసి తెలియని అయోమయంలో సమస్త ప్రజలు వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన అటువంటి ఎరుక లక్షణాలను ఎదుర్కోవాలంటే సమర్థుడైన సద్గురు పాప సన్నిధిలో చేరి సద్గురు సేవ 12 సంవత్సరాలు చేసి నీ తను ధన ప్రాణములు పండుగ తారపోసి నీ అహంకారం మమకారం రెండు కూడా గురువు బాబా దగ్గర విడిచిపెట్టి నీ శిరసు తీసుకొచ్చి ఆ బాబా దగ్గరకు వచ్చినాడు. నీకు కర్ణోపాయం మార్గాన్ని చూపెడుతున్నానని చెప్పి గురువు గారు బోధిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి గురు సన్నిధానంలో చేరుకున్న వారందరూ ధన్యులు. కాబట్టి ఆ చేరిన వారు మీరందరూ కూడా ధన్యులు. కాబట్టి చేరిన వారు చేరినట్టుగా ఉండిపోవడం కాకుండా ఎంతో ఎంతో సారాంశాన్ని తెలుసుకొని ఈ జగన్ వలన ప్రభావం అనేటువంటి ఈ గారాంధకారం నుంచి బయటపడేటట్టు నాకు ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఎత్తుకోవడం కోసం ఇలాంటి మహాత్ముల్ని సద్గురుమూర్తుల్ని ఆశ్రయించి మీరందరూ కూడా ఈ ప్రభావించే అధికారాన్ని పొందుతున్నారు. కాబట్టి చక్కని విద్యోపాసన సమపాసన చేసుకొని మీరందరూ కూడా ముక్తి మార్గంలో ప్రయత్నించాలని, ముక్తి పొందాలని మనస్ఫూర్తిగానే మనందరూ కూడా ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఆపేమంటే బాగుంది కాబట్టి నేనే ముందు ఆపేస్తున్నానండి. అది ఓ సమయం పోయాను. గురువు గారు చాలా చక్కగా వారిదైనటువంటి శైలి, ఒక్కొక్కరికి ఒక శైలి ఉంటుంది కదా, వారు చాలా అద్భుతంగా సాంకేతించారు, సూచించారు. అలాగే లేని ఎరుక ఎలా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఉపమాన చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వారు బండి నడకతో ప్రారంభించారు, లేని ఎరుకతో లేకుండా చేశారు, చేశారు. ఎందుకంటే పరిపూర్ణం ఇవన్నీ కూడా మనం గురుముఖంగా శ్రవణం చేసి పూర్తిగా అర్థం చేసుకొని ఆ స్థితిని మనం పొందుతున్నప్పుడే మనకు జన్మ రహిత స్థితి అనేటువంటిది కలుగుతుంది. చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపచేసేవాడే గురువు. మన జన్మని మన తల్లి కడుపులోంచి మనం మాంసపిండముగా బయటకు వచ్చామండి. అటువంటి మాంసపిండాన్ని మనకి గురువు మంత్రపిండంగా మార్చారు. అంటే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువు మనకి పునర్జన్మనిచ్చారండి. అటువంటి గురువుకి నేను శిరస్సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటున్నాను. అలాగే ఇటువంటి మనందరం కూడా ఇక్కడ అందరం మంత్రపిండాలే అని నేను అనుకుంటున్నానండి. మంత్రపిండాలు కాకుండా ఈ స్థానంలో ఎవ్వరూ నిలబడలేరు. కాబట్టి మీ అందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే గురువు చెప్పినటువంటి విద్య శిష్యులకి ఎలా వస్తుంది అంటే ఏమీ చదవక్కర్లేదు, మనకి చదువుకోకపోయినా పర్వాలేదండి. ఒక్క గురువు పట్ల మనకి అంకిత భావం అనేది ఉంటే విద్య అనేది తనంతట తానే వస్తుంది. ఎప్పుడైతే గురువు పాదాల చెంత మనము అంకిత భావంతో గురువు పట్ల భక్తి, ప్రేమ, విశ్వాసం ఎప్పుడైతే మనందరికీ ఉంటాయో గురువు అనుగ్రహంతో పాటు దైవ బలం కూడా మనకు తోడుంటుందండి. దానికి ఉదాహరణ మేమనే చెప్పుకుంటాం. ఎందుకంటే మా గురువుగారు ఎంతో మంది శిష్యుల్ని తీర్చిదిద్దారండి. మాకు గొల్లపురంలో శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం ఉంది. ఎంతో మంది 200 మందికి పైగా శిష్యులకి మంత్రోపదేశం చేసి ఏమీ రానటువంటి వారిని చాలా చక్కగా తీర్చిదిద్ది ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చారండి. మాకు చాలా సంతోషం. అలాగే అందరూ కూడా గురు సేవలో తరించాలని మేము కోరుకుంటున్నామండి. మరి వెంకటలక్ష్మి గారు చెప్పారు ఒకటే మాట ఏంటంటే అన్నిటికీ గురువు. గురువు అంటే ఈ ప్రపంచంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి సద్గురువు. ఈ ప్రపంచంలో సమస్త దేవతలు మొత్తం బహిష్కరించినా కానీ రక్షించేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటిది ఒక సద్గురువు. సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి వాడికి ఈ ప్రపంచంలో దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే సద్గురువే సర్వస్వమే, సర్వశక్తి సమన్వయంతో వాళ్ళని రక్షించి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేర్చగలుగుతారు. మనం ఏం చేయగల సద్గురువు యొక్క సన్నిధిలో శరణాగతి చెంది ఉంటే చాలు. మనం సర్వస్వ అలాగే ప్రేమమ్మ మాతాజీ గారిని కూడా ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఉచిత ఆశ్రమం మీద ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. వారికి డి నాగేంద్ర శ్రీనివాస్ కుమార్ గారు, డి కళావతి గారు సన్మానం చేస్తారు.
ఆనందంగా నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు అనుబంధం మీతో స్నేహం ఇలా మాకు ఇది ప్రారంభం మాత్రమే మేము అనుకుంటున్నాం. ముందు ముందు ప్రతి సంవత్సరం కూడా మీరు పిలవాలి, మేము రావాలి. అలాగే మీరు పిలిచినప్పుడు మీరు రావాలని ఈ స్నేహం ఇలాగా ఉన్నంతకాలం ఈ ఆత్మబంధాలు ఉండాలని మనసుతో కోరుకుంటున్నాం. అలాగే నా ఆశ్రమం, నా కార్యక్రమాలు, మా ఉపన్యాసాలు అన్ని మీరు చూడాలనుకుంటే నాకు కూడా ఛానల్ ఉంది, నిర్భయ వేదం గొల్లపురోడు అని మీరు యూట్యూబ్ లో పెడితే నా ఛానల్ కూడా వస్తుందండి. నిర్భయ వేదం గొల్లపురోడు గుర్తుందండి, నిర్భయ వేదం గొల్లపురోడు అని పెడితే నా ఛానల్ వస్తుంది. నా ఛానల్ మీరు కూడా చూడొచ్చు. మా కార్యక్రమాలు, మా పేటలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మీరు వీక్షించవచ్చు అని తెలియజేస్తున్నాను. మాకు గొల్లపురోడు కాకినాడ జిల్లా అంటే నా పేరు సత్యనారాయణ గారు దేవస్థానం అభియానంగా గురువు గారు ఇచ్చారు. దాని నుండి కూడా మేము కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఇది మీ దగ్గర ఈ రోజు కార్యక్రమాలు పాల్గొన్నందుకు దగ్గర నుంచి చాలా 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 సంతోషంగా ఉందండి. అది కూడా దంపతులు కుటుంబ సభ్యులు మొత్తం శిష్య సమేతంగా మన గురువు గారి యొక్క అక్షోత్సవ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినందుకు మన గురువు గారి యొక్క ఆశీస్సులు మనకి వారికి అందరికీ కలిగి మరి యొక్క బంధం ఎక్కువ కాలం కొనసాగేట్టుగా ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఉంటేనే కదా జరిగేది. జై జై మా అత్తకి కట్ అవుతుంది నాకు.